అందరికి నమస్కారం. వెల్కమ్ టు ఐవీ ప్రాపర్టీస్ అండి. ఇది వచ్చేసి మనకు 157 గజాలలో 2 BHK హౌస్ తీసుకొచ్చారండి. ఇండివిజువల్ హౌస్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న రోడ్ వచ్చేసి మనకు హైత్ నగర్ నుంచి కుంట్లూరుకి వెళ్ళే దారి. ఈ దారికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది ఇల్లు. చాలా బాగుంటుందండి. 2 BHK హౌస్ 157 స్క్వేర్ యార్డ్లో ఉంటుంది. వచ్చేసి వెస్ట్ నార్త్ కార్నర్ హౌస్. చాలా సూపర్ ఉంటుందండి ఇల్లు మాత్రం. అన్ని ఇళ్ళ మధ్యనే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ ప్రాపర్టీ వివరాలు కంప్లీట్గా తెలుసుకునే ముందు దయచేసి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి అండి. మేము తీసుకొచ్చి మంచి మంచి ప్రాపర్టీ వీడియోస్ రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్ వస్తుంటాయి. మీకు నచ్చే వరకు చూడండి, నచ్చినప్పుడు మీరు బై చేసుకోవచ్చు. చూడండి, లేట్ కూడా ఫుల్ వీడియో స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇదంతా సరౌండింగ్స్ ఇల్లు అనమాట. అన్నీ చాలా బాగుంటుంది ఏరియా. ఇది వచ్చేసి మనకు హౌస్. ఈ పక్కన వచ్చేసి మనకి 12 feet రోడ్ అనమాట. ఇది నార్త్ ఫేస్లో ఉన్నది 12 feet రోడ్. ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్లో ఉన్నది అనమాట. ఎంట్రీ హౌస్కి ఆపోజిట్ వెస్ట్ ఫేస్లో మనకు వచ్చేసి 30 feet రోడ్ ఉంటుందండి. చాలా బాగుంటుందండి. దీని డైమెన్షన్ వచ్చేసి 27 వచ్చేసి రోడ్ ఫేస్ ఉంటుందండి. డెప్త్ వచ్చేసి మనకు 52.52.5 ఉంటుంది. 52.5 లోతు ఉంటుంది. 27 వచ్చేసి మనకు వెడల్పు ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుందండి డైమెన్షన్. సూపర్ డైమెన్షన్ ఇది. చూసుకుంటే కార్ కూడా చాలా పెద్ద కార్ పడుతుంది దీంట్లో. ఇది వచ్చేసి మొత్తం కంప్లీట్గా మనకు టేక్ అనమాట. ఫ్రేమ్ కానీ డోర్ కానీ కంప్లీట్గా టేక్ డోరు. కింద కూడా అంతా మార్బుల్ ఇచ్చారండి. చాలా బాగుంటుంది ఇల్లు. చూసుకు ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. నీట్గా ఉంటుంది ఇల్లు. కొత్త ఇల్లు అండి. చాలా నీట్గా ఉంటుంది. చాలా క్వాలిటీతో కట్టిన ఇల్లు. నార్మల్గా కట్టిన ఇల్లు కాదు, చాలా క్వాలిటీ ఉంది ఇల్లు. చూస్తేనే అర్థమవుతుంది ఇల్లు క్వాలిటీ. చూసుకోండి, హౌస్ కూడా చాలా బాగుంటుంది. విశాలంగా ఉందండి ఇల్లు మాత్రము. ఇది వచ్చేసి 157 గజాలలో చుట్టుముట్టు మొత్తం అంతా గల్లే వదిలేసేసి చాలా బాగా కట్టిర్రు. చూసుకోండి, మనకు విండోస్కి కూడా కంప్లీట్గా మనకి గ్రాండ్ తోటి ఇచ్చారండి. చూసుకోండి, ఇది ఇంత ఇప్పుడు చూసినంత హాలు. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగు. అలాగే మనకు ఈస్ట్ నుంచి ఒక డోర్ ఇచ్చారు. ఇది కిచెన్. అది వచ్చేసి హాలు. ఇది డైనింగ్ ఏరియా. మధ్యన ఆర్చ్ ఇచ్చారు ఒకటి మిడిల్లో. ఈ డైనింగ్ టేబుల్ పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది ఏరియా. ఇది వచ్చేసి దేవుని రూమ్ అండి. చూసుకుంటే దేవుని మంచిగా ఇట్లా ప్రశాంతంగా కూర్చొని మంచిగా పూజ చేసుకోవడానికి చాలా బాగుంది. అలాగే కిచెన్ కూడా మనకు మధ్యన కూడా గ్యాప్ ఇచ్చారు. కిచెన్కి దేవునికి మనకు వాస్తు ప్రకారము చాలా బాగుంటుంది. ఫుల్ వెంటిలేషన్ అండి ఇక్కడ మాత్రము. చూసుకోండి, కంప్లీట్గా ప్లాట్ఫామ్ కూడా చుట్టుముట్టు మొత్తం ఫుల్ ఇచ్చిండు ప్లాట్ఫాము. చాలా బాగుంటుందండి ఇల్లు మాత్రము. సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనం హాల్లోకి మనం బెడ్రూమ్లోకి వెళ్దాము. ఇది వచ్చేసి ఆపోజిట్లో మనకు చిల్డ్రన్స్ కామన్ వాష్రూమ్ అనమాట. కామన్ వాష్రూమ్ ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్, రైట్ సైడ్లో వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూము. నార్మల్ అట్లనే ఉంటుంది కాబట్టి అట్లనే ఇచ్చారు. దీంట్లో వచ్చేసి ఎదురుగా వచ్చేసి మనకు అల్మారీ పాయింట్ ఇచ్చారండి. పక్కన షెల్ఫ్ కూడా ఇచ్చారు. మనకు ఫ్యూచర్లో మనం కబోర్డ్ చేసుకుంటే అల్మారీ లోపలికి వెళ్ళిపోతుంది. కబోర్డ్స్ ఉంటాయి బయట. మనకు సేఫ్టీ పర్పస్ ఉంటుంది కాబట్టి అట్లా బాగుంటుంది. ఫుల్ వెంటిలేషన్, విండోస్ కానీ చాలా బాగున్నాయి. పెయింటింగ్, ఫాల్ సీలింగ్, కలరింగ్ చాలా బాగుందండి ఇల్లు మాత్రం. సూపర్ ఉంది. చూసుకోండి, దీనికి వచ్చేసి మనకు వాష్రూమ్ ఒకటి వాష్రూమ్ ఇచ్చిండు, అటాచ్ వాష్రూమ్. చూసుకోండి, ఇది కొంచెం చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నాయండి. మనకు కమోడ్స్ అవన్నీ పెట్టలేదు, అవన్నీ పెట్టిస్తారు. రీసెంట్లీ పెయింటింగ్ కూడా అంతా కంప్లీట్ అయిపోయింది. చూసుకోండి, ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్దాం. పెయింటింగ్ కానీ చాలా బాగుందండి. ఫుల్ కలర్ఫుల్గా ఉంది ఇల్లు అంతా. చాలా బాగుంది. ఫాల్ సీలింగ్ కూడా లేటెస్ట్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. పెయింటింగ్ కూడా చాలా బాగుంది. కాంబినేషన్ కలర్స్ చాలా బాగుంది. సూపర్గా ఉంది. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. దీంట్లో కూడా షెల్ఫ్స్ ఇచ్చారు. దీంట్లో అలాగే మనకు లోవర్ ఫుడ్, మన సామాన్లు పెట్టుకోవడానికి లోవర్ ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. చూసుకోండి, చాలా బాగుందండి. ఎక్సలెంట్ ఉంది ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి కంప్లీట్గా మనకు ఎల్బీనగర్కి దగ్గరలో ఉంటుంది. ఎల్బీనగర్, మనకు హైత్ నగరు, విజయవాడ హైవే, అలాగే మనకు నాగోలు అంతా దగ్గర ఉంటుందండి ఏరియా మొత్తము. సో బ్యాక్ సైడ్ వెళ్ళి చూద్దాము. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ డోర్కి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు. మళ్ళీ గేట్ ఇచ్చారు బయటికి. మనకు 12 feet రోడ్ ఏదైతే ఇప్పుడు నార్త్ రోడ్, ఆ రోడ్కి ఎంట్రీ ఇచ్చిండు. అలాగే మనకి ఇప్పుడు ఈశాన్య మూలలో మనకు బోరింగ్ కానీ సంపు కానీ వేయడం జరిగింది. చుట్టుముట్టు మొత్తం గల్లి ఉంది కంప్లీట్గా. ఇటు నుంచి కూడా బయటకు వెళ్ళి చూద్దాం. ఒకసారి వ్యూ చూద్దాం ఎలా ఉందో వ్యూ. చూసుకోండి, చాలా బాగుంటుంది వ్యూ కూడా. రోడ్ కానీ
చాలా బాగుంటుందండి. ఫుల్ వెంటిలేషన్ నార్త్, ఇప్పుడు వెస్ట్ నార్త్ కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇటు కూడా చూద్దాం వెళ్ళి ఒకసారి గల్లీ కూడా. ఇది వచ్చేసి వాష్ ఏరియా అనమాట. బాసనలు ఏమైనా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి, బాసనలు దుమ్ముకోవడానికి బాగుంటుంది. ఈ చుట్టుముట్టు అయితే నడవచ్చు. నార్మల్గా కొన్ని గల్లీ చిన్న గల్లీ పెట్టి వదిలేస్తారు కదా, అట్లా కాకుండా నడిచే విధంగానే ఉంది మొత్తం చుట్టుముట్టు. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసి కింద కామన్ ఇచ్చిండు, ఒక వాష్రూమ్ ఇచ్చిండు ఎక్స్ట్రా. పైకి వెళ్ళి ఒకసారి చూద్దాము. సరౌండింగ్ అనేది చూసుకోండి ఎలా ఉంది ఏంటి అనేది. ఇది వచ్చేసి మనకు హైదనగర్ నుంచి కేవలం మనకు 2.5 కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది. 2.53 వస్తుంది హైదనగర్ నుంచి. విజయవాడ హైవే 2.5 కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ నుంచి. చాలా బాగుంటుందండి, నియర్ బై ఉంటుంది. అలాగే మనకు నాగోల్ నుంచి 8 కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది డైరెక్ట్ నాగోల్ నుంచి ఇటుకి. నాగోల్ నుంచి చాలా బాగుంటుంది ఏరియా, దగ్గరలో ఉంటుందండి, పీస్ఫుల్ ఏరియా వాతావరణము. ఇది వచ్చేసి మనకు కుంట్లూరు నుంచి మనం పశ్చిమంలో వెళ్ళే దారిలో ఉంటుందండి. ఇది వచ్చేసి G+1 పర్మిషన్ ఉంది, అన్ని పర్మిషన్ తోటి ఉందండి. దీని ప్రైస్ వచ్చేసి 90 లక్షలు చెప్తున్నారు. నెగోషియబుల్ అని చెప్పారు. 90 lakhs నెగోషియబుల్ అని చెప్పారండి. ఇది G+1 పర్మిషన్ కూడా ఉంది. ఇది వచ్చేసి కంప్లీట్గా HMD లేఅవుట్. ఇది HMD లేఅవుట్లో కట్టిన ఇల్లు, చాలా బాగుంటుందండి. ఇలాగే మీ ప్రాపర్టీ కూడా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మాకు కాల్ చేయండి అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.